ఐపీఎల్ మ్యాచ్ మొదలైనంత చాలు మైదానంలో ఫోర్ల వర్షం కురుస్తుంది. కానీ అదే ఫోన్ స్క్రీన్ వెనుక వేల కోట్ల చీకటి వ్యాపారం సాగుతోందని మీకు తెలుసా? మీ ఇంట్లో యువత మొబైల్ ఫోన్లలో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? ఈజీ మనీ కోసం ఆశపడి విలువైన జీవితాలను తాకట్టు పెడుతున్నారా? నెల్లూరు జిల్లాలో వేలనుకున్న భారీ క్రికెట్ బెట్టింగ్ నెట్వర్క్ను పోలీసులు ఎలా ఛేదించారు? రాధే ఎక్సైజ్ అనే ఇల్లీగల్ యాప్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరు? వేలాది మంది యువతను ఈ యూబీలోకి దింపుతున్న ఆ కింగ్ పిన్ అసలు కథ ఏంటి? ఇప్పుడు చూద్దాం మన క్రైమ్ స్టోరీ రిపోర్ట్లో. ప్రస్తుతం దేశమంతటా ఐపీఎల్ ఫీవర్ పీక్స్లో ఉంది. ప్రతి బంతికి ప్రతి పరుగుకు ఉత్కంఠ పెరిగిపోతోంది. అయితే ఇదే క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు బెట్టింగ్ మాఫియా నెల్లూరు జిల్లాను అడ్డాగా మార్చుకుంది. ప్రధానంగా రాధే ఎక్స్చేంజ్ 777 వంటి అక్రమ అప్లికేషన్స్ ద్వారా ఈ డార్క్ నెట్ వర్క్ను విస్తరింపచేశారు. అమాయక యువతను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా లింకులు పంపి వారిని జూదానికి బానిసలుగా మార్చేస్తున్నారు. మొదట చిన్న మొత్తంతో మొదలై ఆ తర్వాత వేల నుండి లక్షల రూపాయల వరకు బెట్టింగ్లు కట్టేలా ప్రోత్సహిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు టిప్స్ను ఇస్తూ ఇదంతాను అత్యంత రహస్యంగా నడిపిస్తున్నారు. ఈ రాకెట్లో కీలకంగా వ్యవహరిస్తున్న బుకీలు పంటలను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తూ ముగ్గులోనికి దించుతున్నారు. ఒక్క క్లిక్తో లక్షాధికారులు అయిపోవచ్చనే భ్రమలో యువత తమ భవిష్యత్తునే పణంగా పెడుతున్నారు. రాత్రి సమయం నెల్లూరులోని మాగుంట లేఅవుట్ అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న వేళ కింగ్స్ కోర్ట్ గెస్ట్ ఇన్ గదిలో నిందితులు తమ చీకటి పనిలో బిజీగా ఉన్నారు. కానీ అక్కడే సీన్ రివర్స్ అయిపోయింది. జిల్లా ఎస్పీ అజితా విజయన్ల ఆదేశాల మేరకు దర్గామిట్టా ఇన్స్పెక్టర్ కళ్యాణరాజు తన బృందంతో మెరుపు దాడులు చేశారు. సినిమాలో యాక్షన్ సీన్ల తరహాలో పోలీసులు ఒక్కసారిగా గదుల్లోనికి ప్రవేశించగా నిందితులే కంగు తిన్నారు. అక్కడ జరుగుతున్న లైవ్ బెట్టింగ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బెట్టింగ్ అడ్మిన్ షేక్ ఫరియాజ్తో పాటు వాసు ప్రవీణ్ కుమార్ మహేంద్ర, మణికంఠతో సహా 12 మందిని అదుపులోనికి తీసుకున్నారు. స్పాట్లో భారీగా నగదు, స్మార్ట్ ఫోన్లు, బిగ్ టీవీ స్క్రీన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఒక్క గ్యాంగ్ మాత్రమే కాదు, వీరి వెనుక ఉన్న డార్క్ నెట్వర్క్ ఎంత పెద్దదో తెలుసుకొని పోలీసులే విస్తుపోయారు. సుమారు 55 లక్షల రూపాయలకు పైగా నిధులను వివిధ బ్యాంకు ఖాతాల్లో పోలీసులు వెంటనే ఫ్రీజ్ చేశారు. They first send a WhatsApp message. ది మెయిన్ అడ్మిన్ ఒక అతను ఉన్నాడు, ఫరియాజ్ అని, అతని దగ్గరికి వస్తుంది. అక్కడ నుండి మనీ డిపాజిట్స్ అండ్ బెట్టింగ్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది వాళ్ళు త్రూ దేర్ పంటర్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ సబ్ అడ్మిన్స్ ఉన్నారు, సుమన్, మాధవ్ అండ్ మణికంఠ. వీళ్ళల్లో ఒకళ్ళు ఇప్పుడు మన కస్టడీలో ఉన్నారు. ఈ ఫరియాజ్ అనే మెయిన్ అడ్మిన్ కూడా హీఈస్ అండర్ ఆర్ కస్టడీ. ఈయన బోత్ రాధే ఎక్స్చేంజ్ అండ్ R777 రెండిట్లోనూ ఈయనకి అడ్మిన్ ఇవి ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి. ఈ వ్యసనం యువత జీవితాలను ఎలా నాశనం చేస్తుందో ఎస్పీ వెల్లడించిన తీరు వింటే ఆందోళన కలగక మానదు. తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే అత్యాశలో యువత పడిపోతున్నారు. తమ దగ్గర డబ్బులు లేకపోయినా ఇంట్లో నుంచి దొంగతనంగా నగదును తెచ్చి ఈ యాప్లలో పోగొట్టుకుంటున్నారు. అది కూడా సరిపోనప్పుడు బయట అధిక వడ్డీలకు అప్పులు చేయటం, చివరకు ఆ అప్పులు తీర్చలేక చిన్న చిన్న నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. కేవలం విద్యార్థులే కాదు, చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు కూడా ఈ మాయలో పడి సర్వాన్ని కోల్పోతున్నారు. ఈ ఆన్లైన్ జూదం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అక్రమార్కుల ఆట కట్టించే వరకు జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతూనే ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఒక కన్నేసి ఉంచాల్సిందిగా సూచించారు. సో ఇంపార్టెంట్గా ఇందులో ఏంటంటే మొత్తం మనకి 28 బ్యాంక్ అకౌంట్స్ లో ఈ వీళ్ళందరూ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు తెలిసింది. 3 రాధే ఎక్స్చేంజ్ అకౌంట్స్ ఉన్నాయి, 14 ఫోన్పే నెంబర్స్ లింక్ అయి ఉన్నాయి. నెల్లూరు పోలీసుల దర్యాప్తు అత్యంత సినిమాటిక్గా సాగింది. టెక్నాలజీని వాడుకుంటూ నిందితుల డిజిటల్ అడుగుజాడలను ట్రాక్ చేసిన పోలీసు బృందం పక్కా ప్లాన్తో ఈ రాకెట్ను ఛేదించింది.
ఎస్పీ అజితా వేజెండ్ల నేతృత్వంలో దర్గబెట్ట ఇన్స్పెక్టర్ సిబ్బంది చూపించిన ప్రతిభను ప్రశంసిస్తూ వారికి నగదు రివార్డులను అందజేశారు. ఇది కేవలం ఒక ఆపరేషన్ మాత్రమే కాదు, బెట్టింగ్ మాఫియా గుండెల్లో వణుకు పుట్టించే హెచ్చరిక. చూసారుగా, కేవలం ఆట మాత్రమే అనుకుంటే అది మీ జీవితాన్ని ఆడేసుకుంటుంది. క్రికెట్ను వినోదంగా చూడండి, కానీ వినాశకానికి దారితీసే బెట్టింగ్కు మాత్రం దూరంగా ఉండండి. మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇలాంటి అక్రమ బెట్టింగ్లు జరుగుతున్నట్టు తెలిస్తే కనుక వెంటనే 112 లేదా పోలీసుల అధికారిక నంబర్కు సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇస్తున్నారు. యువత తమ కెరియర్ను నాశనం చేసుకోవద్దని మనము కోరుకుందాం.